మూడవ రోజున కూడా ప్రభుత్వం అదే వైఖరి, అదే తోకముడిచిన వైఖరి, అదే పారిపోయే వైఖరి తప్ప ఇంకొక లేదు. ఊరికినే బయట మాత్రం మేకపోతే గంభీర్యంతో మాట్లాడుతున్నారు తప్ప మేము ఏదైతే అంశాన్ని డిఎస్సి మీద వచ్చి చర్చ జరగాలని చెప్పాము, అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయని చెప్పాము. స్పోర్ట్స్ కోటాలను వచ్చి పూర్తిగా కూడా లోపభూయిష్టంగా విరుద్ధంగా భారతదేశంలో ఎక్కడ లేని కొత్త సంప్రదాయం తీసుకొచ్చి డిఎస్సీలో దాన్ని చేయడమే తప్పని చెప్పాము. అంగట్లో పెట్టి ఏ విధంగా ఉద్యోగాలు అమ్మారో దాని మీద వాస్తవం తెలిసిన విషయాలన్నింటినీ కూడా పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసాము. వాటి మీద విచారణ జరగాలని వాటి నుంచి పట్టుబడుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని పట్టుబడుతున్నాం. దానికి సంబంధించిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. ప్రభుత్వం దేనికి కూడా స్పందించట్లేదు. తిరిగి పైపెచ్చు శాసనసభలో వాటిని చర్చించి అక్కడ మాట్లాడిన మాటలను ఇక్కడ చెప్పడానికి వచ్చి వాళ్ళు తయారుగా లేరు. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళు చెప్పింది ఉండాలనే ఒక అభిప్రాయం తప్ప ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్పే ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఇది చేసినవన్నీ తప్పులు కాబట్టి, చేసినవన్నీ తప్పులు కాబట్టి అందుకు దాని మీద ఈరోజు కూడా మేము అడిగాం, సభలో అడిగాం. దాని మీద ప్రభుత్వం స్పందన లేదు. చాలా చూసినాం, ఇవాళ సభ జరగలేదు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశానికి వస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని మనం ఉన్నప్పుడు కొంత ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగితే పాలకపక్షం మొత్తం అంతా కూడా మరి దాని నుంచి అక్కడ నుంచి ఎందుకు మరి బయటకు వెళ్ళారో, ఎందుకు వాకౌట్ చేస్తారో ఏ విషయమో తెలియదు. ఎక్కడైనా సరే సాంప్రదాయం ఉంటుంది. ప్రతిపక్షం అనేది వారి నిరసన తెలియజేయడం ఉంటుంది, వారి ఆలోచన తెలియజేయడం ఉంటుంది. కానీ పాలకపక్షం సభా సాంప్రదాయాన్ని, చట్టాలని, ఉన్న నిబంధనల్ని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం కూడా నడుచుకుంటుంది 100%. కానీ ఎక్కడి నుంచి చిన్న ఉన్నా దాన్ని పాలకపక్షం సవరణ చేయాలి. కానీ దురదృష్టం ఎక్కడొచ్చి పాలకపక్షానికి అది లేదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి చూస్తున్నారు. 5 కోట్ల మందికి మనం బాధ్యత వహించాలి, మన అకౌంటబిలిటీ అని ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా వెన్నుపోటు పార్టీ అని వెన్నుపోటు పార్టీకి, మరి చంద్రబాబు నాయకత్వం ఉన్న వెన్నుపోటు పార్టీకి అది లేదు. ఆ విషయమే లేదు. ఎంతసేపు బేషాలంతో ఉంటుంది, పొగడుతో నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, నాకే ప్రపంచం అంతా తెలుసు అనే రీతిలో ప్రవర్తించడం చాలా ఇది అవివేకం. వాళ్ళ అవివేకం అది. ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి రూల్స్ బుక్లు, ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి సాంప్రదాయాలు చెప్పండి. మేము వచ్చి ప్రతిపక్షంగా ఎక్కడో ఏదో మాకు వచ్చి కొద్దిగా బాధ అనిపించో, కొంచెం చేసో మేము ఉండొచ్చు. నేను చెప్పండి, నేను పాలకపక్షం చెప్పడానికి లేదే, అవకాశం లేదే ప్రజాస్వామ్యంలో. ఆ శబ్దాలు గౌరవాన్ని కాపాడాలి, సభా సాంప్రదాయాలను గౌరవించాలి. అయిపోయి ఎంతసేపు మేము చెప్తాం, మీరు చేయండి, మేము చెప్పింది మీరు వినండి అని ఇది రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుతాను. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా, కూటమి నాయకుల తాలూకా, పార్టీల తాలూకా నైజం
వీరి తాలూకా తత్వం ఏ విధంగా ప్రజాస్వామ్య నిబంధనలకి తూట్లు పొడుస్తున్నారు, ఆ సాంప్రదాయాలకి ఏ విధంగా వీళ్ళు దీన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఆ సభలో సభ్యులుగా చాలా బాధపడతాను. ఇలాంటి అధికారం ఇలాంటి పక్షం ఉన్న సభలో మేము మెంబర్ రావడం ఏమే, ఎందుకు భగవంతుడా మాకు ఈ అవకాశం ఇచ్చావు? ఇలాంటి సభ సాంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర ఎందుకు మాకు ఇచ్చే అవకాశం ఇచ్చి మమ్మల్ని లోను కూర్చోబెట్టావు దేవుడా అని చెప్పి మేము బాధపడుతున్నాం. ఎక్కడ కూడా ఇది చూడలే ఇలాంటి పరిస్థితి తీవ్రంగా జరిగిన సంఘటన ఖండిస్తున్నాను. దానికి ఏ విధంగా ఆ కూటమి మరి ఆ నాయకులు వివరణించుకుంటారో, ఆ వెన్నుపోటు పార్టీ ఆ పెద్దలు ఏ విధంగా దానికి వివరణించుకుంటారో ప్రజలకే సమాధానం చెప్పాలి. అడగండి రేపు వచ్చినప్పుడు గ్రామాలంట. ఇదే సంస్కృతి, ఇదే సాంప్రదాయం. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, ఏదైనా మనకు వచ్చి మన మీద వచ్చి ఒక ఆరోపణ వచ్చినా ఏదో ఒక సాంప్రదాయం వచ్చినా దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. రాజకీయాలు అంటే కక్షలు కరమే కాదు, రిలైజేషన్ ఉండాలి. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇంకా ఇదే సాంప్రదాయాన్ని ప్రజలకు ఇచ్చారు వీళ్ళు. రాబోయే తరాలకి ఇదే మెసేజ్ ఇచ్చారు. ఇది మంచిదా? ఆలోచించండి రాష్ట్ర ప్రజలు దయచేసి. ఇటువంటి సాంప్రదాయాన్ని వీళ్ళ మనకు నాయకులు ఇలాంటివి కార్యక్రమాలు చేసిన వాళ్ళని. మళ్ళీ మా డిమాండ్ సరే ప్రజలు తెలుస్తారు అదాల పద్ధతి. మా డిమాండ్ మాత్రం డిఎస్సీ మీద డిఎస్సీ మీద వచ్చి చర్చ జరగాలి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దానికి సంబంధించిన మంత్రి విద్యామంత్రి వచ్చి రాజీనామా చేయాలి. ఇది మా డిమాండ్. ఓకే. దానికి సంబంధించి మా సభ్యులు మాట్లాడతారు. 34 ఏటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో సుమారు 50% ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జిల్లా చైర్మన్లు కానీ లేకపోతే మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ నామినేట్ పదవులు కానీ బీసీలకి ఇచ్చాం. 50% ఇచ్చాం మేము. ఆ రోజే ఉంటే కోర్టుకు వెళ్ళింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు నాయకులు వెనక ఉండి కోర్టుకి పంపించలేదా? ఆ రోజు ప్రయత్నం చేయలేదా? చేశారు కదా. అయినప్పటికీ మేము వచ్చి పార్టీ పరంగా తీసుకున్నాం. ఆ విషయాలు మా పెద్దలందరూ చెప్తారు. ఇంకా 2 రోజులు ఉంది కదా, దాని మీద చర్చిద్దాం. కూలంకుషంగా అన్నీ కూడా చెప్తాం. మా నాయకుడు కూడా దాని మీద మాట్లాడతాడు అని ఉండాలా. చంద్రబాబు నాయుడు ఆయన ఏమనుకుంటుంటే నేను వచ్చి భగత్ స్వరూపుణ్ణి, నేను చెప్పిందే నిజం, నేను చేసిందే వేదం అని ఊహించుకొని మాట్లాడుతుంటాడు. నిన్న మాట్లాడక డిఎస్సీ మీద ఏమని ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ స్పోర్ట్స్ కోడ్ జీవో, అందుకే దీన్ని మళ్ళీ మార్చామని చెప్పాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఉద్యోగాలకు ఇచ్చారండి అమ్ముకోవడానికే. అలాగే ఇది కోర్టులో వేసింది మీ మనుషులు కదా. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధత ఉంది కాబట్టి, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి, ఒక అకౌంటబిలిటీ ఉంది కాబట్టి, నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ అనే ఒక ఉంది కాబట్టి అన్నిట్లోనూ 50% మించి ఆయన ఇచ్చాడు. అలా తెలిసిన విషయం ఏంటి? ఇది కంపేర్ చెప్తాను రేపు. గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్యనే ఈయన ఎంతమంది ఎంపీలకు ఇచ్చాడు, ఈయన ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చాడు, ఎంతమంది రాజ్యసభలు ఇచ్చాడు, ఎంతమంది మంత్రులు ఇచ్చాడు,
ఎంతమందికి ఇచ్చాడు, రేపు ఎంతమందికి పోతున్నాడు అని చెప్తాను. రేపు మా సభ్యులు చెప్తారు, తర్వాత మేము కూడా చెప్తాం, మా నాయకులు కూడా చెప్తారు. సభలో